ఇప్పుడు నార్మల్గా మీరు డైరెక్టర్గా అయ్యి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుందండి? అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వచ్చి ఇంచుమించుగా 15 ఏళ్ళు అయింది. మీరు ఒక సెటిల్మెంట్ పాయింట్ పర్వాలేదురా మనకి పర్వాలేదు ఈ సినిమా నుంచి అన్నది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్? ఇంకా ఆ రోజు నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి చూడలే. ఆ తర్వాత నేను లోకల్ హలో గ్రూప్ దానికోసం రీసెంట్గా ధమాకా. ఇంకా అసలు అసలు ప్రాబ్లమే లేదు, హ్యాపీగా ఉంది. ఇప్పుడు మరి ఆ తర్వాత అంటే సినిమా చూపిస్తామా సినిమాకు ముందు మీకు ఎన్నాళ్ళు ఆ గ్యాప్ అండి? మధ్యలో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అది లైఫ్ లో. ఆ మధ్యలో ఆ సినిమా మేము వేసుకొచ్చాం, సినిమా అయిపోయాక సార్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్లు ఎవరు పడితే వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు, మంచిగా షాల్ కప్పుతున్నారు, ఫ్లవర్ బొకేలు ఇస్తున్నారు, దండలు వేస్తున్నారు, ఇవన్నీ బాగున్నాయి సార్. ఎవడో ఒక రూపాయి ఇవ్వట్లా. అర్థమైందండి. అంటే ఇంటినంటే షాళ్ళు ఉంటున్నాయి, పూల దాంట్లో ఉంటున్నాయి, యాపిల్ ఒకటి ఇచ్చేవాళ్ళు, ఆ యాపిల్స్ ఉంటున్నాయి, కానీ జోబులు డబ్బులు ఉండట్లా. ఒక్క హీరో నాకు ఫోన్ చేయలే. ఏంటో నాకు అర్థమైపోయింది సినిమా. ఒరే ఇక్కడ ప్రొడ్యూసర్లు, వీళ్ళు డైరెక్టర్లు, వీళ్ళ అప్రిషియేషన్స్ వల్ల మనం బతకలేము. మనకి హీరోలు ఇవ్వాలి డేట్లు, డేట్లు ఇస్తేనే మనకి ఫ్యూచర్, లేకపోతే ఇక్కడ ఏం లేదు, ఓన్లీ ఇవే ఉంటాయి తప్ప ఏమి ఉండవు. అర్థమైపోయిందా? సో ఇది కాదా అని చెప్పి ఇంకప్పుడు డిసైడ్ అయినా హీరోల్ని అప్రోచ్ అవ్వడం మొదలెట్టారా? ఎందుకంటే ఫైనాన్షియల్ గా అప్పటికి నాకు మ్యారేజ్, పాప కూడా పుట్టింది. చాలా క్రిటికల్ స్టేజ్కి వెళ్ళిపోయినా. క్రిటికల్ స్టేజ్కి వెళ్ళిపోయి నాకు లవ్ మ్యారేజ్ లేదు, అరేంజ్. నాకు ఈ హీరోతోనే చెయ్యాలి అన్న టార్గెట్స్ ఉంటాయి కదా సార్. అవును. ఆ టార్గెట్స్ అంటే చాలా టైం పట్టేస్తుంది. కానీ అప్పటి వరకు నా ఫ్యామిలీ ఎలా బతకాలి కదా, మరి చాలా ఇబ్బంది. మీరు మీ వైఫ్ అయితే పర్లేదు, మళ్ళీ చైల్డ్ ఇది ఏమో వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి ఏదో చేయాలని చెప్పి అప్పుడు వరుణ్ సందేశ్ కథ చెప్పి ఒప్పించి ప్రీతమ నీ వచ్చిన కుశలమా అని ఒక సినిమా సో ఆ సినిమాకి వచ్చిన రెమ్యూనరేషన్ నాకు పెద్దగా ఇది రాలేదు, కానీ నా ఫ్యామిలీ మెయింటైన్ అవ్వడానికి, అంటే ఫ్యామిలీ ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉండడానికి ఒక చేయూతనిచ్చింది. ఆ తర్వాత సినిమా చూపిస్తున్నాం, టోటల్ టర్న్ చేసింది అనుకోండి లైఫ్. అవును, పెద్ద కమర్షియల్ సక్సెస్. ఇప్పుడు ఇక్కడ అదే అంటున్నానండి, పొగడ్తలు ఇందాక కూడా మీకు జోజితా ఓహి సికిందర్ అని. ఇప్పుడు మీరు కొట్టే కమర్షియల్ లేకపోతే చాలా గొప్పగా తీసారండి అని కళ్ళ నీళ్ళు పెట్టుకుని వెళ్ళిపోతారు. హలో అని మళ్ళీ ఫోన్ రాదు. కమర్షియల్ హిట్ ఉండే వాల్యూ వేరు కదండి. అప్పుడు అందుకనేసి మీకు దీని తర్వాత కూడా గోపి గారు, మన లక్కీ మీడియా బెక్కమైన గోపి ఆయన పరిస్థితి కూడా ఒక సిచ్యువేషన్ బ్యాడ్. ఆయన ఏమన్నారంటే, తిన్నారు మళ్ళీ మేము తీసుకొచ్చాం సినిమా చేద్దాం అంటే, వద్దు సార్, ఆ సినిమా తీసాం, మీకు పేరు వచ్చింది, నాకు పేరు వచ్చింది, మీ అప్పులు తీరలే, నాకు మళ్ళీ ఇంకో పని దొరికిందా? ఎందుకు సార్ మరి? ఇప్పుడు నేను చెప్తున్నా, డబ్బులు వచ్చే సినిమా తీద్దాం, నేను మారిపోయాను, అలాంటి సినిమా నేను తీనిగా, ఇదిగో ఇది డబ్బు వస్తుంది అని చెప్పి సినిమా తీస్తా, నువ్వు దానికి రెడీ అంటే సినిమా తీద్దాం, లేదంటే వద్దు అని అంటే 2 రోజులు ఆలోచించి నేను తీయను, ఇదిగో ఈరోజు చెప్తున్నా, ఇది డబ్బులు వచ్చే సినిమా, మీకు గ్యారంటీ చెప్పి నేను సినిమా తీస్తున్నా, ఇట్స్ ఎ కమర్షియల్ ఫిల్మ్, కమర్షియల్ స్టోరీ ఎలా ఉండాలో అలాగే రాస్తా అని చెప్తే ఆయన కూడా కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫైనాన్షియల్ గా. అదే లేదు 100% వస్తాయి, 100% వస్తాయి. నేను చెప్తున్నా ఫార్ములా ఫిల్మ్ అంటే అప్పుడు ఆయన కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి సరే అని అప్పుడు సినిమా చూపిస్తాం స్టార్ట్ చేసాం. అన్నట్టుగానే కొట్టాం కమర్షియల్ హిట్, చాలా పెద్ద హిట్ సినిమా. రాజధానికి అసలు మళ్ళీ అలాంటి సక్సెస్ చూడలేపాడు కదా రాజధాని ఇప్పటికి. కానీ ఇక్కడ ఇదంతా బాగుందండి, అంటే సినిమా ప్రేమికులందరికీ ఇప్పటి వరకు మీరు చెప్పింది చాలా ఇన్స్పిరేటివ్గా ఉంటుంది. బట్ ఒక్కసారి కట్ చేసి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే ఆ పీరియడ్ అన్నది ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ విత్ అప్పుడే పుట్టిన పిల్ల, ఈ కాపురం సంసారం, హైదరాబాదు, మీ మిస్సెస్ కూడా కొత్త ఉంటుంది హైదరాబాదు. ఏ ఊరు అమ్మాయిని చేసుకున్నారు?
రాజమండ్రి ఇచ్చారండి పిల్లని? అంటే ఇంకా ఫస్ట్ కొంచెం డౌట్ పడినా మొత్తం మీద ఇచ్చారు. కానీ పాపం ఆ అమ్మాయిని కూడా చాలా స్ట్రగుల్ చేశారు. అంటే ఇల్లు కూడా లేదు, అలా మాక్సిమం టైం రోడ్డు మీద గడిపేవాళ్ళం. నైట్ అవ్వబోతుంది ఎవరో ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి ఈరోజు నైట్ ని ఇంట్లో కొంచెం స్టే చేయొచ్చు అని అడిగి ఆ నైట్ ఆ ఇంట్లో తీసుకెళ్ళి స్టే చేసి మళ్ళీ ఉదయం స్నానాలు చేసి థ్యాంక్స్ అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ డే అంతా రోడ్డు మీదే అలా పాపం తను తిప్పిన రోజులు కూడా ఉన్నాయి. అందుకే నేను తను ఏమన్నా, ఎందుకంటే అలాంటి టైంలో చాలా గొప్ప సపోర్ట్, మోరల్ సపోర్ట్ కదా. ఆ వ్యక్తి కనుక షేక్ అయితే మీరు షేక్ అయిపోయి ఉండేవారు. ఇందులో ఉండాలా, ఇంకో ఉద్యోగం చూసి, లేకపోతే మళ్ళీ లెక్కల ట్యూషన్లు మొదలు పెట్టుకోవాలా, ఫాల్ బ్యాక్. సో నిజంగా ఈ సక్సెస్ ఇదంతా కూడా ఫస్ట్ అందరికన్నా ముందు మీ వైఫ్కే మీరు అంకితం ఇవ్వాలి, అంతేగా? తర్వాత మరి సినిమా చూపిస్తామా, తర్వాత హ్యాపీగా ఉన్నారండి? అప్పటి నుంచి హ్యాపీయే అసలు. అదే మీ సక్సెస్ చూసి ఫుల్ హ్యాపీ. ఫైనాన్షియల్ గా సెటిల్ అయిపోయాము. ఇంకా దాని వల్ల ఇంకేం ప్రాబ్లమ్స్ లేవు. అండ్ ఫ్యామిలీలో గుర్తింపు, అండ్ ముందు కన్నా ఇప్పుడు వచ్చే రెస్పెక్ట్ గానీ అన్ని మారిపోతాయి. సక్సెస్ ప్రయారిటీ ఇస్తారు. లేడీస్ కి ఎక్కువ అదే కదండి, వాళ్ళ ప్రయారిటీ ఇవ్వాలి. అవును, వాళ్ళు ఇప్పుడు ఇంత స్ట్రగుల్ అయిన తర్వాత మరి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వకపోతే. సో అలాగా అందుకే ఏ మహానుభావుడు అన్నాడు కానీ ప్రతి మగాడి విజయం వెనకతలో ఒక స్త్రీ హస్తం ఉందని కదా. మరి మీ ఎపిసోడ్ అదే. ఫెంటాస్టిక్ అండి. ఆవిడ చదువుకున్నారా? ఇంటర్మీడియట్ చదువు. ఓకే, నార్మల్ ఎడ్యుకేషన్. ఓకే, మరి ఇప్పుడు సినిమా తర్వాత ఇల్లు వాకిళ్ళు ఏమైనా కొనుక్కోవడానికి వీలైందా? వెరీ గుడ్, వెరీ గుడ్. సినిమా చూపిస్తామన్నప్పుడే ఇల్లు కొనుక్కున్నాను. దాంతో అప్పుడు నేను కారు కూడా కొనుక్కోలే, అంటే ఫుల్ లేవు అనుకుంది. అదే అయినా సరే ఫస్ట్ ఉండడానికి ఇల్లు కొనుక్కున్నారు. కారు ఏముంది, మన ప్రొడ్యూసర్లు పంపిస్తారు అంతే కదా, పంపిస్తున్నారు కదా. మనం ఎందుకు ఇప్పుడు మనం కార్లు కొట్టుకుని ఎక్కడ ఎదగాలి, ముందు ఉండడానికి ఒక ఇల్లు కొనుక్కుందాం, చిన్నదో పెద్దదో అని ఫస్ట్ చిన్న ఇల్లు కొనుక్కున్నాం. వెరీ గుడ్. ఇప్పుడు నేను లోపలప్పుడు కారు కొన్నాను. అదే మీ ఆలోచన కరెక్ట్. కార్దే ఉంది, ఫ్రెండ్ అడిగినా పంపిస్తాడు, ప్రొడ్యూసర్ అడిగినా పంపిస్తాడు. షూటింగ్ అయినప్పుడు ప్రొడక్షన్ కారే వస్తుంది. చిన్న యాక్టివా కొనుక్కున్నాను. అదే ట్రావెలింగ్ కి ఎప్పుడైనా మా జనరల్ కిరాణా సామాన్లు కొనుక్కోవడానికి లేకపోతే దేనికో మా ఆవిడని తీసుకుని వెళ్ళడం కోసం చిన్న యాక్టివా కొనుక్కున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. యూఆర్ ఏ డిసిప్లిన్ మ్యాన్, డిసిప్లిన్ మ్యాన్. ఇప్పుడు సినిమా చూపిస్తాం. ఆ సినిమా మీకు అంత పెద్ద హిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎవరితో చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆ స్టేజ్ ఎలాగుందండి? అప్పుడు హీరోల ఇంట్రెస్ట్ పెరిగింది. అదే అడుగుతున్నా. సినిమా చూపిస్తున్న తర్వాత అదే మా హీరో ఇంతకు ముందు అన్నారు మారింది. ఫోన్లు రాలేదు నాకు ఎవరి దగ్గర, అప్పుడు వచ్చినాయి. ఓకే, అప్పుడు ఏంటంటే ఫస్ట్ రామ్ చరణ్ గారు ఫోన్ చేశారు. సూపర్. చరణ్ బాబు ఫోన్ చేసి, అందుకే ఇప్పటికీ నేను చరణ్ బాబు బాస్ అంట. ఎందుకంటే నేను అప్పుడు ఏదో షూట్ లో మన రావు రమేష్ గారు ఫోన్ చేసి, చరణ్ బాబు నేను కలవాలంటున్నారు, అర్జెంట్ గా రా అని. సార్ ఎక్కడికి రావాలంటే పలానా దగ్గర షూటింగ్ పోతుంది. వెళ్ళగానే చరణ్ బాబు అసలు అంటే ఎంతో పరిచయం మనిషిలాగా వచ్చి నన్ను గట్టిగా ఇలా అగ్గిచ్చి చాలా తీసో సినిమా, అసలు నిజంగా చాలా సినిమాని ఎంజాయ్ చేశాను, చాలా బాగా తీసావు, ఒక ప్లాన్ చేయు అనేసి ఫస్ట్ చంద్రబాబు చేశారు. ఫస్ట్ ఫోన్ కాల్ చంద్రబాబు రావు రమేష్ గారితో ఫోన్ చేయించి అదే అదే పిలుపు వచ్చింది. తెలియదు కదా, అదే పిలుపు వచ్చింది ముందు, అక్కడి నుంచే మెగా క్యాంప్ నుంచి వచ్చింది. అయితే ఇప్పుడు నేను అంటే ఆయన తగ్గ స్క్రిప్ట్ నాకు సాటిస్ఫై కాక నేను చేయలేదు. ఓకే, అప్పుడు దిల్రాజు గారు కూడా ఫోన్ చేసి చెప్పారు, ఇలా చూడండి అని. కానీ మాకు స్క్రిప్ట్ దొరకండి సెట్ గా. నేనేంటంటే నాకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే హీరోయిన్ పిలిచి చేయమన్నాడు కదా, డేట్ వచ్చాయి కదా, ఇలా చెయ్యను నేను. అదేలేండి, అలా నా వల్ల కాదు. అలా చేసినా కూడా నిలబెట్టుకోలేము, ఏదో ఒకటి చేసేయాలి, హీరో మళ్ళీ డేట్లు పోతే అలా నేను చేయలేను. అవును, అది మంచి స్కూలే, అది మంచి స్కూల్. ఏముంది, ఇంకొకసారి ఇస్తారు ఆయన, తొందర ఏముంది. అవును కదా, అది మన ఆయన హిట్ ఇస్తే ఎలా ఉంటది.
మరి మనం పిలిచారని చెప్పి ప్లాప్ ఇచ్చాం అనుకోండి, అవును, రేపు పొద్దున మరలా మనకు అక్కడ ప్లాట్ఫామ్ దొరుకుతుంది. అసలు మీకే బ్యాడ్ కదా, నెక్స్ట్ స్టెప్ వేయాలంటే ఎలా 100% మనం ప్రయత్నం. ఇది ఎంత నమ్మి రామ్ చరణ్ అవకాశం ఇస్తే మనోడు పాడు చేసుకున్నాడు రా, పాడు చేసుకుని అంటారు. 2-3 స్క్రిప్ట్లు చేశాం కానీ నాకు సాటిస్ఫాక్షన్ రాలా. వద్దు, ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో ప్రాబ్లం ఉంది, వద్దు వద్దు. అసలు రామ్ చరణ్ వరకు వెళ్ళలేదు ఏ స్క్రిప్ట్, మీ దగ్గర అయిపోయింది. నా దగ్గర అయిపోయింది. అసలు మ్యారేజ్ కూడా వెళ్ళా. ఓకే, చాలా నెలలు ట్రై చేసాం స్క్రిప్ట్స్. నాకు అసలు 100% ఇది హిట్ కొడతాను నమ్మకం రాలేదు. అలాగా వెళ్ళలేదు. కానీ తర్వాత బన్నీ గారు, బన్నీ చాయ్ కోసం రాకున్నారు, చాయ్ తాగుతారా అని. అలాగే ఆయన కూడా అదే అన్నారు. నాకు సినిమా చూపిస్తున్నా, సినిమా స్క్రిప్ట్ చాలా ఇష్టం తిన్నారు అన్నారు. వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ అది. అంటే ఆ మీటర్లో, ఆ మిడిల్ క్లాస్ మీటర్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే హీరోలు అనగానే పెద్ద టార్గెట్స్ పెట్టేస్తాం. నువ్వు అలా కాకుండా ఒక్క నెల రోజులు నా కుటుంబాన్ని పోషించాలన్నా చూసావా, ఆ రేంజ్ అదే పెద్ద టాస్క్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. సో చిల్డ్రన్ ఆఫ్ ది లెస్సర్ గాడ్ అంటారు. అట్లాగా మిడిల్ క్లాస్ కి వాడికి అదే పెద్ద ఛాలెంజ్ కదండి. బాగా దాన్ని బన్నీ చాలా ఇంటెలిజెంట్. ఆయన అదే చెప్పారు రైటింగ్. అది అప్పటి నుంచి ఎప్పుడు కనిపించినా చక్కగా. కానీ అది చాలా గొప్ప విషయం అండి. ఒక పక్కన రామ్ చరణ్, ఇంకో పక్కన బన్నీ, ఇద్దరి దగ్గర నుంచి మీకు మంచి అప్రిసియేషన్ రావడం, కథ తయారు చేసుకోమని చెప్పడం, అది చాలా గొప్ప గొప్ప అచీవ్మెంట్ కింద లెక్క. ఓకే, మీరు తర్వాత చేయలేకపోయారు, అది వేరే విషయం. కథలు లేక మీరు కథలు లేకపోయారు. సూటబుల్. అదే మీరు బక్కం వేణుగోపాల్ కి చెప్పినట్టుగా ఇది సూపర్ హిట్ ఎలా చెప్పాను అట్లా చెప్పలేకపోయా. నాకు ఎప్పుడు డౌట్ పడుతుంది అలా. అది మీకు మరి ఇప్పటి వరకు మరి వాళ్ళు చేయలేకపోయారు కదా, అసంతృప్తి అనిపించట్లేదా మీకు? చాలా ఫ్యూచర్ ఉందండి. భలేవరే 100% చేస్తా. ఇప్పుడు నా అంతటి నేను ఈ రోజు చంద్రబాబుకో, లేకపోతే బన్నీ గారికో, లేకపోతే ఇంకోరికో నేను మీకు స్టోరీ చెప్తానంటే అయ్యో నో అని చెప్పి ఆయన ఎవరు అనరు. అవును, ఎందుకంటే నమ్మకం. చిన్న అరమండి ఒకసారి వెళ్దాం అంటారు. అది సంపాదించుకున్నాను కదా అనుకుంటా. అంతే కదా, అది చాలా ఎక్కువ కదండి. అవును, అది సంపాదించుకున్నాను, మోర్ ఇంపార్టెంట్ అని అనుకుంటా. ఆ తర్వాత నిజంగా సూటబుల్ అయిన స్క్రిప్ట్స్, నాకు కాన్ఫిడెంట్ గా ఉన్న స్క్రిప్ట్స్ వచ్చినప్పుడు నేనే ఫోన్ చేసి బాబు గారు చెప్పాలని చెప్పి నేను ఇప్పుడు వెళ్ళగలను ధైర్యంగా. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. మరి నేను లోకల్ అన్న ఫిల్ము అసలు మీకు సడన్ గా నానితోని ప్రారంభం ఉండదు, అప్పుడు చాలా మంది ఆశ్చర్యపడ్డారండి. అవును, ఈ వర్కౌట్ అవ్వకపోతుంటే అప్పుడు ఏం చేశానంటే ప్రసన్న గారు అప్పుడే నాకు సినిమా చూపిస్తున్నప్పుడు డైలాగ్ రైటర్ ప్రసన్న. ఓకే ఓకే. అప్పుడు ప్రసన్న గారు ఒక లైన్ దిల్ రాజు గారికి చెప్తే, రాజు గారేమో చూడు ఏదో ఒక లైన్ ఏదో అంటున్నాడు అని అంటే అప్పుడు చెప్పండి పర్లేదు అని విన్నా. అది నాకు నచ్చింది. అంటే నాకు హీరో క్యారెక్టరేషన్ నచ్చింది. ఇది బాగుంది, నాని గారికి చాలా బాగుంటుంది అని హీరో పేరు కూడా చెప్పేసి అప్పుడు నాని గారికి బాగుంటుంది అని అంటే అప్పుడు నాని గారికి నాని గారు ఎలా పరిచయం అంటే, నాని గారు తనీష్ ఫ్రెండ్ అవ్వడం వల్ల నా ఫస్ట్ సినిమాకి వాయిస్ ఓవర్ చెప్పారు ఇక్కడ నాని గారు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే నా మేము వేసుకొచ్చిన సూపర్ హిట్ సాంగ్ ఉంటుంది, వెళ్ళిపోకే అని ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ ఆయన చాలా ఇష్టం అన్నమాట. ఆ సాంగ్ అంటే ఆయన ఎప్పుడు కార్లో ఒక్కసారి ఆ సాంగ్ ప్లే చేస్తూ వినేవారంట. ఎప్పుడో ఒకసారి కనబడితే చెప్పారు, అంత ఇష్టం నాకు సినిమాలో సాంగ్ అని. సో అలాగా కొంచెం పరిచయం. సో అప్పుడు నాని గారికి ఖర్చు చెప్పగానే ఆయన సింగిల్ సిట్టింగ్ లో ఓకే. చాలా గొప్ప విషయం, నాని సింగిల్ సిట్టింగ్ లో ఓకే అనడం అన్నది. తర్వాత డైలాగ్ వర్షన్ సిట్టింగ్ కానీ కథ మాత్రం సింగిల్ టైం. అంటే మీకు ఆస్కార్ వచ్చింది. నాని అంత ఈజీగా, ఎందుకంటే తను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసి తనకి చాలా కథ మీద అద్భుతమైన అవగాహన, క్లారిటీ ఉంది సార్. నేను ఒకసారి అంటే ఫస్ట్ నాని గారు అనగానే అందరూ భయపడి ఇలా 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 ఇన్వాల్వ్ అవుతారు, ఇలా అవుతారు అదే ఉండవుతున్నారు గారు. క్లారిటీ లేని స్క్రిప్ట్ వస్తే ఏం చేస్తారు చెప్పండి. అవును, క్లారిటీగా స్క్రిప్ట్ ఉండేటప్పుడు ఎందుకు ఉంటాయి ఇవన్నీ. ఇంకోటి ఏంటంటే నేనేంటంటే సార్, నాకు సినిమా సక్సెస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయన హీరోనో లేకపోతే ఇంకొకరు
ఏదైనా ఒకటి చెప్పేటప్పుడు నేను చెప్పాను కదా, ఐఎమ్ బెస్ట్ లిజనర్. నేను వింటాను, బాగా వింటాను, ఎవరేం చెప్పలేదు సరే. అరే ఇది నాకు మీ మాయలు మీకు ఇచ్చిన కానుక. అంతేగాని ముందే మనం మాట్లాడేసి ఐడియా తొక్కాను, మాట్లాడేసి అనవసరం బెస్ట్ ఐడియా కిల్ అయిపోతాడు. ఎగ్జాక్ట్. అందులో ఓపిక్గా వింటాను, విని నాకు నిజంగానే అది యాక్సెప్టబుల్ అనిపించింది అనుకోండి, అస్సలు సిగ్గుపడను. నా ఆఫీస్ బాయ్ చెప్పినా సరే తీసుకుంటా ఐడియా. అదే కదా, 100% తీసుకుంటా నేను, అస్సలు సిగ్గుపడను. అదే లేదా సంపదను మిస్ అవుతారు కదా. ఐడియా అంటే సంపదే కదా. ఏదో అనిపించింది ఆయన చెప్పారు, అట్లా పట్టుబడియాను, వింటా. నాకు నిజంగా బాగుందండి అంట. నాకు అనిపించకపోతే కన్విన్స్ చేస్తా. ఓకే, కన్విన్స్ చేస్తా. ఇది ఎప్పుడు ఫాలో అవుతా. అక్కడ నాని గారిని కాదు, రవితేజ గారి వరకు కూడా నేను ఇదే ఫాలో అవుతా. అదే కదా, ఎప్పుడు ఎవరితో చేసినా. నేను లోకల్ కూడా చాలా పెద్ద హిట్ కదా, రికార్డ్స్ ఉన్నాయి ఆ సినిమా మీద, కొన్ని ప్రత్యేకమైన రికార్డ్స్, కలెక్షన్స్. నేను లోకల్ అంటే ఎక్కడికి వెళ్ళినా సార్ ఫస్ట్ నేను లోకల్ గుర్తింటూ ఉంటుంది. ఇప్పుడు ధమాకా డామినేట్ చేసి, అంతే కదా. ఇప్పుడు ధమాకా కన్నా పెద్ద హిట్ తీసారు అనుకోండి, అది డామినేట్ చేయాలి, అది కామన్ ఇక్కడ ఏదైనా సరే. బట్ నేను లోకల్ తర్వాత మీ ప్రాస్పెక్ట్స్ ఎట్లా మారేయండి? అది ఒక డిఫరెంట్ ఫిల్మ్. ఓకే, యాక్షన్ ఉంది, అన్ని ఉన్నాయి, రొమాన్స్ ఉంది, అన్ని ఉన్నాయి, కానీ బట్ ఒక చిన్న ఆఫ్ బీట్ టచ్ ఉంటుంది ఫిల్మ్ లో. నేను లోకల్ అది రెగ్యులర్ గా టకమని సాంగ్ ఫైట్ అలా ఉండదు. అది అదో రకంగా దాని ట్రావెల్ వేరేగా ఉంటుంది ఫిల్మ్. నాని గారు కూడా చిన్న మాస్ యాంగిల్ ఇచ్చారు. పాటలు ఉన్నాయి, ఫైట్లు ఉన్నాయి, కమర్షియల్ టచ్లు అన్ని ఉన్నాయి సినిమాలో, బట్ కమర్షియల్ సినిమాలో ఉండదు. అప్పటి వరకు నాని గారు కూడా ఆ సినిమా చేస్తున్నప్పుడు కొంచెం ఏదైనా చిన్న డోస్ పెరిగితే నాని గారు ఇతను యాక్సెప్ట్ చేస్తారంటున్నాడు. చేస్తారు సార్, 100% చేస్తారు, మీరు తమ్మండి అని. ఎప్పుడు కూడా ఎవరైనా మేము కలిసేటప్పుడు పక్కన థర్డ్ పర్సన్ ఉంటే ఈజ్ మై ఫస్ట్ కమర్షియల్ డైరెక్టర్. చాలా మీకు చెప్తాను, అందరూ ఇంప్రూవేషన్స్ ఉంటాయి. నాకు ఎప్పుడు ఎక్కువ నేను ఇంప్రూవేషన్ డిపెండ్ అవుతాను. యాజ్ ఈజ్ సీన్ పేపర్ తీయను. ఓకే, అసలు ఆ కూర్చున్న ఇంప్రూవేషన్ డిస్కషన్ భలే ఉంటుంది నాని గారితో. అవునా? అలాగే రవితేజ గారు కూడా అంతే. మాక్సిమం కెమెరా ముందు నేను ఎంజాయ్ చేస్తున్నానంటే నేను ఇది పండేస్తుందా అని అనుకుంటా. నేను ఎంజాయ్ చేయకపోతే డల్గా ఉన్నానంటే ఇది ఏదో వర్కౌట్ అవ్వట్లేదు, ఏదో కావాలనుకుంటా. ఎప్పుడు నాతో పనిచేసిన హీరోలు అందరూ కూడా స్టార్ట్ అయిపోగానే మాట నా ఫేస్ చూస్తుంటారు, అమ్మో ఇది నవ్వుతున్నాడు, ఐదు వర్కౌట్ అయ్యింది అనుకుంటా. ఇప్పుడు నేను లోకల్ తర్వాత హలో గురు చేశారు, బట్ మీకు అంతది అంటే యాక్చువల్ గా హలో గురు అన్నది అదొక రకమైన సినిమా. అవును, హలో గురు స్క్రిప్ట్ అయిపోయాక డైరెక్టర్ ఎవరు అంటే త్రినాథ్ గారు రాజు గారు చెప్తే రామ్ గారికి డౌట్ వచ్చింది, నేను కమర్షియల్ డైరెక్టర్ కదా, ఇది ఒక డ్రామా, ఫ్యామిలీ డ్రామా, సెటిల్డ్ గా తీయాల్సిన సినిమా ఎలా హౌ అని అంటే అప్పుడు ప్రసన్న గారు చెప్పారంట రామ్ గారు, ఏంటి మీరు ఆయన్ని సినిమా చూపిస్తున్నామా డైరెక్టర్ గానే చూస్తున్నారు, లేకపోతే నేను లోపల డైరెక్టర్ గానే చూస్తున్నారు, ఆయన ఇంకో డైరెక్టర్ ఉన్నాడండి ఆయనలోనే. ఏంటంటే మేము వేసుకొచ్చాం డైరెక్టర్ అండి, ఆయన మర్చిపోతున్నారు అన్నాడు. అప్పుడు మేము వేసుకొచ్చాం తినాదా డైరెక్టర్ అన్నాడంటే, అమ్మో ఆయన ఫస్ట్ ఫిల్మ్ అంటే అది అని అని నాకు అసలు తెలియనే తెలియని విషయం వల్ల. చాలా మంచి కాంప్లిమెంట్ మీకు అది. అవును, అప్పుడు రాందరే ఫిక్స్ అని అన్నారు. ఓకే, అంటే అప్పుడు అది తీసిన తర్వాత అప్పుడు అన్నారు మా డ్రామా కూడా అంటే నేను ఎప్పుడు ఒకటి చెప్తాను, డైరెక్టర్ అంటే ఒకే మాట డైరెక్టర్ అది కాదు, డైరెక్షన్ అంటే కాదు కదా. డైరెక్టర్ అన్నోడు ఏదైనా తీయగలరు, మస్ట్ బి ఏబుల్ టు డూ ఎనీథింగ్. అంతే కదా. అంటే ఆ స్క్రిప్ట్ మీరు ఇది స్క్రిప్ట్ నువ్వు నమ్మేటప్పుడు అది హర్రర్ కావచ్చు, ఫ్యామిలీ డ్రామా కావచ్చు, యాక్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కామెడీ కావచ్చు. మరి ఇప్పుడు రాఘవేంద్ర గారు ఎలాంటి కమర్షియల్ సినిమాలు తీసి మళ్ళీ అన్నమయ్య తీశారు, జగదేకుడు అతిలోక సుందర్ లాంటి ఫ్యాంటసీ తీశారు. సో అలాగే అన్ని రకాలు తీయగలరు అతను కదా డైరెక్టర్ అంటే అని నేను అనుకునేవాడిని. ఇప్పుడు మేము వేసుకొచ్చాం మేకింగ్, మీకు సినిమా చూపిస్తున్నాం నాకు అనిపించదు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు ఎలా చేస్తానంటే స్క్రిప్ట్ విన్నప్పుడు ఇది ఈ రకంగా తీయాలని ఫిక్స్ అవుతారు, దాని తగ్గట్టుగా తీస్తా. అన్ని స్క్రిప్ట్ లో అలా తీయను. అంతే కదండి, కథ బట్టి కదా. ఇప్పుడు అన్నమయ్య సినిమా అడిరాములో తీయలేరు కదా, రాఘవేంద్ర ఆ పాకెట్ దాందే, దీంది అందరూ ఏమనుకుంటారు
ఏమనుకుంటారంటే అది అడవిరాముంలో రాఘవేంద్ర గారు యాపిల్స్ పెట్టుకుంటూ ఇచ్చారు, అన్నమయ్యలో కూడా ఫ్లవర్స్ పెట్టుకుంటూ ఇచ్చారు, ఇదే అనుకుంటారు. కాదు కదా, యాపిల్స్ ఫ్లవర్స్ కాదు గోల్, అక్కడ డ్రామా ఉంటుంది, డ్రామా ఉంది కదా. టఫ్ అండి. ఆ సినిమా చూసే ప్రకాష్ రాజు గారు ఇంకొక సినిమా ఉంది అది కూడా రాజు గారికి రికమెండ్ చేశారు, ఒక రీమేక్ ఫిల్మ్ ఒకటి ఉంటే అది త్రినాథ్ నుంచి బాగా చేస్తాడు, నేను 100% త్రినాథే చేయగలదు అని రాజుగారికి చెప్పారు. అంటే ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అది చెప్తారు. అంతే కదా. అసలు మామూలుగా రవితేజతో మీకు ఏ విధంగా అసలు లైనప్ కుదిరిందండి? నాకు కొంతమంది హీరోలతో చేయడం అంటే ఇష్టం అండి, అంటే జనరల్ గా అందరితో చేయడం ఇష్టం. అంతే కదా. ఎస్పెషల్లీ కొంతమంది హీరోలతో అంటే మన బాడీ లాంగ్వేజ్ తర్వాత మన వేవ్ లెంత్ మ్యాచ్ అయ్యి హీరోలు కొంతమంది ఉంటారు, 100% ఉంటారు. అంతే చేస్తే ఇంకొంచెం ఎనర్జెటిక్ సినిమా వస్తుంది అని అనుకుంటాం. ఎగ్జాక్ట్లీ. అలాగా చాలా మంది హీరోలు ఉన్నారు, అందులో నా రవితేజ గారు కూడా ఒకటి. అంతే కదా. రవితేజ గారితో సినిమా అనుకున్నాము, అనిపించింది అది ఇంకా మన ఎనర్జీ అంతా బయటకు వస్తుంది ఇప్పుడు. అసలు మీ కప్లింగ్ అంటారు కదా, ఈ కప్లింగ్ ఎలా జరిగిందండి రవితేజతో? రవితేజ గారితో అది యాక్చువల్ గా ప్రసన్న గారు ఒక కథ చెప్పారు నాకు, ధమాకా చెప్పి ఎవరు బాగుంటుంది సార్ అంటే రవితేజ గారికి అయితే బాగుంటుంది అని అంటే అప్రోచ్ అవుదామా అనేసి యాక్చువల్ అక్కడ స్టార్ట్ అయ్యింది. ఓకే. అప్పుడు రవి గారికి చెప్పడం జరిగింది లైన్, ఓకే అన్న. ఓకే అయిన తర్వాత బ్యాడ్ లక్ ఏంటంటే మాకు కోవిడ్ రాదు, ఇవన్నీ వచ్చి అలా పోస్ట్ పోన్ అవుతూ చాలా బ్యాక్ అయింది. అవును, కరెక్ట్ కోవిడ్ అయిపోయిందిరా బాబు అనుకుంటే ఆయన ముందు సినిమాలు ఆగిపోయి అప్పుడు ముందు స్టార్ట్ చేసిన సినిమాలు ఫినిష్ చేయమని మన వాళ్ళు డిసైడ్ చేశారు. అవును. సో అందువల్ల ఉన్న సినిమాలన్నీ ఆయన ఫినిష్ చేయాల్సి వచ్చింది, మళ్ళీ మేము వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది, అది ఆగిపోవాల్సి వచ్చింది. మళ్ళీ అలా చాలా టైం వెళ్ళేసింది. ఎక్కువ టైం రవితేజతో ట్రావెల్ చేసే అవకాశం దొరికింది. ఆయన టైం ఉన్నప్పుడల్లా కరోనా పుణ్యం అని నేను ఇక్కడ ఆయన అక్కడ ఈయన ఇక్కడ ఇలా దూరంగా కూర్చొని మాట్లాడుకోవడం. కోవిడ్ అప్పుడు అంతా మాస్కులు పెట్టుకుని మాట్లాడుకునే వాళ్ళు. అవును అవును. సో అలాగే పిలిపించి ఎక్కువ స్టోరీ డిస్కషన్ చేసేవాళ్ళం. దూరం చేసిన దగ్గర చేసింది కరోనా మిమ్మల్ని. అవును సార్. ఇప్పుడు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత మీకు చాలా టఫ్ అయిపోయి ఉంటుందండి. అంటే ఎప్పుడు ఉన్నట్టే ప్రెషర్, సక్సెస్ వచ్చే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే నాకు ఒకటి ఉంది కదా, మళ్ళీ కలపేదే. అదే మీ అస్త్రం, పరిగెత్తడం అలా. అదేలేండి, అసలు పరిగెత్తరు. ఏముంది సార్, మళ్ళీ నెక్స్ట్ సినిమా తీసే ఇంటర్వ్యూలో ఇంత టైం ఎందుకు వచ్చింది అని అంటారు, మళ్ళీ సమాధానం చెప్పుకోవాలి, అంతే కదా. ఈ గ్యాప్ అనేది సక్సెస్ గురించింది కాదు కదా. ఎగ్జాక్ట్లీ. సో ఈ మొత్తం ఇందాక నుంచి నేను మాట్లాడుతున్న దానిలో రామ్ చరణ్ గారి దగ్గర నుంచి మీకు ఫోన్ వచ్చింది, అండ్ బన్నీ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, చిరంజీవి గారి దగ్గర నుంచి ఏంటి మీకు రియాక్షన్స్ అండి? అయ్యో, నాకు ఎవరికైనా ఏముంటుంది, ఫైనల్ గా చిరంజీవి గారితో సినిమా తీయాలి ఉంటుంది 100%. అందరికి, నాకు కూడా అదే ఉంటుంది. మరి ఆయన ఏమీ ఆఫర్ ఇవ్వలేదండి మీకు చిరంజీవి గారు? ఎవరు? చిరంజీవి గారు. ఆయన ఇప్పుడు ఆయన ఆఫర్ ఇచ్చిన ఆయన తగ్గ స్క్రిప్ట్ నేను చేయాలి. ఎందుకంటే ఆయన అంతటా ఆయనే ఆఫర్ ఇచ్చేటప్పుడు ఆయన తగ్గ స్క్రిప్ట్ చేయకపోతే ఫస్ట్ నేను కుమిలిపోతా. అయ్యో, కరెక్ట్ మాట. నేను కుమిలిపోతా. ఏంట్రా బాస్ వచ్చి పిలిచి సినిమా ఇస్తే నువ్వేం చేసావరా అని చెప్పి నాలో నేను మొదలు పెడిపోతా. అదే ఇందాకలాగే చేయకపోయినా పర్వాలేదు కానీ అందువల్ల ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు కూడా స్క్రిప్ట్ వర్క్ అవుతుంది. ఓకే. చాలా ఒళ్ళు దగ్గర పెట్టి చేస్తున్నాను. ఓకే. 100% ప్రయత్నం చేస్తున్నాను, చూస్తున్నా, వెయిట్ చేస్తున్నా. ఓకే. అంటే ఎందుకంటే ఇప్పుడు ఆయన అంతా యంగ్ స్ట్రింగ్ డైరెక్టర్స్ అందరితో చేస్తున్నారు కదా, ఆయన కూడా ఎనర్జీ సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాలని విన్నాను సార్. మరి వాల్టర్ వీరయ్య ఏంటండి అట్నుంచి తిప్పింది ఇండస్ట్రీ అంటే బాస్ ఇస్ బ్యాక్ అన్నట్టు. సో మీలాంటి ఇప్పుడు ఎంతో ఉన్న డైరెక్టర్స్, మెటల్ టాలెంట్ పొటెన్షియల్ ఉన్న వాళ్ళందరికీ కూడా చిరంజీవి గారు మళ్ళీ మీకు ఒక పెద్ద వరం. నిజంగా మీరు అలాంటి కథ కనుక తీసుకెళ్లి చేయగలిగితే మీకు తిరగలేదు. దేర్ ఈస్ చిరంజీవి గారు టు డూ దట్. అదే కదా వాల్టర్ వీరయ్య ప్రూవ్ చేసి. సో మీరు ఎలాంటి కథ అయితే మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో చిరంజీవి గారితో చెయ్యాలన్న ఆలోచనలో ఇది ఇలా అయితే బాగుంటుంది తెలియదు కానీ నేను చిరంజీవి గారితో ఫుల్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ చేయాలి. అదే ఆలోచించుకుంటున్నారు. నేను వింటేజ్, నాకు ఇష్టమైన సినిమా గ్యాంగ్ లీడర్,
గ్యాంగ్లీర్ లో చిరంజీవి గారు అంటే పిచ్చి. అదే అసలు ఆ ఫైట్స్ కానీ యాక్టింగ్, సీన్స్, సాంగ్స్, గెటప్, చిన్న గెటప్. సార్ చిరంజీవి గారి స్పెషల్ ఏంటంటే సార్, రైటర్స్ రాసిన డైలాగు ఆయన నోట్లో చూస్తే ఆ రైటర్ రాసే డైలాగ్ ఉన్న ఎమోషన్ చూసారా, ఆ ఎమోషన్ కి ఎవరు కనెక్ట్ అవుతారంటే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు సార్. ఎగ్జాక్ట్లీ. అంత గ్రేట్ థింగ్ సార్ ఆయన. అవును. ఆయన ఏడుస్తూ ఓ డైలాగ్ అయితే మనం ఏడ్ చేస్తాం సార్, ఏంటో బాబు పాస్ ఏడ్ చేస్తున్నాడు అదేంటో అది నిజంగా గ్రేట్ సార్. అది కాదు కదా, హిట్లర్ సినిమాలో ఫుల్ కామెడీ చేస్తారు. అవును, కామెడీ చేసి 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 ఏంట్రా ఇవన్నీ ఎలా భరిస్తున్నావు అంటే, ఎన్నో దెబ్బలు తిని తిని గుండె బందపడిపోయింది అనగానే అంతకు ముందు చేసిన కామెడీ ఎంత పోద్ది. అవును, సీరియస్ నీళ్ళు వచ్చేస్తాయి మనకే. అంటే అంతే, ఒకే సెంటెన్స్ అంతే. ఏడిపించడం కోసం పేజీలు పేజీలు డైలాగ్ చెప్పక్కర్లా, ఒక్క డైలాగ్ చాలు. ఒక్క డైలాగ్ చిరంజీవి గారితో సినిమా తీయాలని రాసుకోవడం ఎవరు మొదలెట్టినా సరే ఆయన ఫిక్స్ అయిపోయి మొదలెడతారు. అలా చేయాలి ఆయన చేస్తారు. రామ్ చరణ్, మన ప్రభాస్, బన్నీ, జూనియర్ ఎన్టీఆర్, ఎంతమంది ఉన్నారు మరి. ఎప్పుడు వాళ్ళందరితో మీరు అవకాశం రావాలి కదా. అంతేనా? చేస్తాను, ప్రయత్నం చేయకూడదు. కాకపోతే ఎప్పటిలాగా ఉండొచ్చు ఏంటి కదా అన్నది ఒకసారి మా ఆడియన్స్ కి, మీ అభిమానులకి. అయ్యో తప్పకుండా అండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే అదే పనిలో ఉన్నా, స్క్రిప్ట్ వర్క్ మీద ఉన్నా. ఓకే. టోటల్ గా ఎక్కడికి అంటే ఇంకా అదర్ అప్లికేషన్స్ ఏం లేవు. సో అదర్ యాక్టివిటీస్ ఏం లేవు. ఆల్మోస్ట్ ఆల్ ఇంచుమించుగా ఫినిషింగ్ స్టేజ్ లోకి వచ్చేసాను. ఓకే. అదే మొన్న వైజాగ్ వెళ్ళిపోయారు, దానికే స్క్రిప్ట్ వర్క్. అంటే ఈ మధ్య వైజాగ్ ఎక్కువ వెళ్ళిపోతున్నారు స్క్రిప్ట్ వర్క్స్ అవి. అదే అంటే పేరెంట్స్ ఏజ్ వచ్చింది. అదే పైగా అన్ని అమ్మ నాన్న వైజాగ్. అందువల్ల వాళ్ళతో ఈ టైం ఏ స్టార్ లో స్పెండ్ చేసే కన్నా వాళ్ళతోనే స్పెండ్ చేస్తే ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేసి. దీని మీద ఒక మంచి సినిమా తీయండి, అమ్మ నాన్న ఓ వైజాగ్. వైజాగ్ ఎందుకు, అదే ఒక అటాచ్మెంట్ పేరెంట్స్ కి, పిల్లలకి అలాంటిది ఉండాలి. తల్లిదండ్రుల మీద మెయిన్ ఏజ్ వచ్చిన పేరెంట్స్ వాళ్ళ మీద టైం తక్కువ ఉంటుంది సార్. ఆ టైం మనం వేస్ట్ చేసుకోకూడదు. వాళ్ళని తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో పడేసి చాలా దారుణాలు జరుగుతున్నాయి సొసైటీలో. దాన్ని మీరు ఒక అందంగా మీరు కమర్షియల్ గా చెప్పగలిగే ఆ టాలెంట్ ఉంది కాబట్టి ఎప్పుడైనా ఆ పాయింట్. విషయం చెప్పనా సార్, మాది పల్లెటూరు సార్. మా పల్లెటూరులో ఎంతమంది ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి సార్? మా అయితే ఒక ఏదో 50 గడపలు ఉన్నాయి అని లెక్క పెడతారు. అలా ఎన్ని గడపలు ఉంటాయి కదా. ఇప్పుడు నేను డైరెక్టర్ అయిన తర్వాత మా ఊర్లో అందరికి తెలిసిన పర్సన్గా. అవును. ఇప్పుడు మా ఊర్లో ఎక్కడ డైరెక్టర్ గారు రిలేటే తీసుకొచ్చేస్తారు. ఆ గుర్తింపు వచ్చింది కదా. ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా సరే, మా నాన్న మా అమ్మ ఎక్కడికి వెళ్ళినా అదృష్టవంతులమ్మా, మంచి కొడుకుని ఇచ్చాడు దేవుడు అంటారు. చాలా సంతోషం. అంటే ఎందుకంటారు సార్, అది నా గొప్పతనం గురించి నేను ఫీల్ అవ్వట్లేదు సార్. అదే అది ఇన్స్పైర్డ్ గా తీసుకొని చూడ డైరెక్టర్ గారు మదర్ ఫాదర్ ఎలా చూస్తున్నారు అని చాలా మంది వాళ్ళ పేరెంట్స్ అలా చూస్తున్నారు. అక్కడ ఊర్లో చాలు అండి చూస్తున్నారు సార్. వాళ్ళ దగ్గర నుండి తీసుకెళ్తున్నారు, ఇంకో దగ్గరికి ఏదో ఫంక్షన్స్ గట్రా దగ్గర నుండి తీసుకొస్తున్నారు. వీళ్ళు నేను నా సినిమా రిలీజ్ అయితే పేరెంట్స్ తీసుకొని పక్క మా ఊర్లో థియేటర్ లేదు తీసుకెళ్తున్నారు. దగ్గర విజయనగరమే కదా. నేను ఎప్పుడైనా వెళ్తే మొన్న నాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాను, బీపీ టాబ్లెట్లు మార్చారురా అని చెప్తున్నారు. అందరూ మారిపోయినా అట్లీస్ట్ కొంతమంది మారారు. అదే ప్రభావం తప్పకుండా ఉంటుంది. అందుకే సావిత్రి గారు అమ్మాయి ఒకసారి నాతో ఉంది, చాముండేశ్వరి, విజయ చాముండేశ్వరి. నెవర్ టీచ్, బీ ఎన్ ఎగ్జాంపుల్ అంది. ఇప్పుడు మీరు చేసింది ఎవరికి మీరు టీచ్ చేయట్లేదు అని, బట్ మీరు ఏం చేస్తున్నారో అది ఫాలో అవుతున్నారు. అంతే, నేను ఎవరికి చెప్పట్లేదు కూడా. అదే మరి ఇలా చెయ్యాలరా నేను ఎవరికి చెప్పను. ఓకే, అది విజువల్ చూస్తున్నారు అంతే కదండి. ఇప్పుడు మీరు ఎంతమందికి చెప్పగలుగుతారు? చెప్పలేము కదా, గుమ్మం గుమ్మంకి వెళ్ళి చెప్పలేరు. చెప్పలేము. ఇంటర్వ్యూలో వచ్చేటప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఇలా చెప్తా ఉంటా, పాస్ అవుతుంది ఎట్లీస్ట్. కరెక్ట్ సార్, కరెక్ట్. అండ్ మీరు చక్కగా ఎలాగైనా మొదట్లో ఎంత స్ట్రగుల్ అయినా చాలా ఒక సరళ రేఖ మీద సినిమా పరిశ్రమలో ప్రయాణించి ఈ స్థాయికి చేరుకోవడం అన్నది, ఇది కూడా ఒక చక్కటి ఆదర్శం
నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి, మీ తర్వాత వచ్చిన వాళ్ళకి, ఈ ఇంటర్వ్యూ చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా. అండ్ వీ రియల్లీ విష్ యూ ఏ వెరీ గ్రేట్ ఫ్యూచర్ ఫ్రమ్ అవర్ ఈహా టీవీ స్టాఫ్ అండ్ ది ఛానల్. త్రినాథరావు గారు, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.